రైతు రుణమాఫీ మార్గదర్శకాలకు సంబంధించి ఉత్తర్వులను తెలుగులో జారీ చేయడంపై భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఇలా తొలిసారి తెలుగులో జారీ చేయడం చాలా సంతోషకరమని వెంకయ్యనాయుడు అభినందించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉత్తర్వులు సహా పరిపాలనకు సంబంధించిన అంశాలు తెలుగులో జారీ చేయాలని ఎప్పటి నుంచో సూచిస్తున్నానని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయమని తెలిపారు. మరోవైపు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పై రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. వెంకయ్యనాయుడుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.